ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక కోర్టు తీర్పును రద్దు చేయండి. హైకోర్టులో తోట త్రిమూర్తుల అప్పీలు నేడు విచారణ. దళిత యువకులకు శిరోమండనం కేసులో తాను దోషిగా నిర్ధారించి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం ఎస్సీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరో 8 మంది హైకోర్టును అయితే ఆశ్రయించారు. విశాఖ ప్రత్యేక కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో వేరువేరుగా క్రిమినల్ ప్రొసీజర్లు అయితే అప్పీల్ అయితే చేశారన్నమాట. ఈ అప్పీల్ గురించి తోట త్రిమూర్తుల తరపు న్యాయవాది సాయి కుమార్ అయితే న్యాయమూర్తి జస్టిస్ అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు ముందైతే ప్రస్తావించారు. తోట త్రిమూర్తులు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని, అందువల్ల ఈ అప్పీలుపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచాల్సి ఉన్నారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ అత్యవసర విచారణ అవసరం లేదని చెప్పారు. జైలు శిక్ష తీర్పు అమలుకు ప్రత్యేక కోర్టు నెల రోజుల నిలుపుదల చేసిందని కూడా గుర్తు చేశారు. ఈ అప్పీలుపై విచారణ జరుపుతామని కూడా స్పష్టమైతే చేశారు. అయితే మొత్తం మీద హైకోర్టులో వీరైతే పిటిషన్ అయితే అప్పీల్ అయితే చేశారనమాట. మొత్తం ఎందుకంటే ఆ కేసులకు సంబంధించి తీర్పునైతే రద్దు చేయాలని. మరి చూడాలి, మరి హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వబోతుంది, ఏం చెప్తుందో. త్రిమూర్తులు గారికి మరి కేసు మీద ఇక్కడ స్టే ఇస్తుందో ఏంటనేది, దాన్ని బట్టి ఆయన నామినేషన్ వేయాలి లేదనేది కూడా అర్థమవుతుంది అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.